రాహుల్ గాంధీ పైన స్మృతి ఇరానీ అమేథీలో గెలిచారు. అమేథీలో గెలిచిన తర్వాత అమేథీలో తిరుగుతున్నారు. అమేథీకి సంబంధించినటువంటి లోక్సభ కింద వచ్చేటువంటి ఎమ్మెల్యేలను కూడా బీజేపీ గెలుచుకున్న తర్వాత అమేథీ నుంచి రాహుల్ గాంధీ పూర్తిగా విరమించుకున్నారు. ఏ అమేథీ అయితే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, గాంధీ కుటుంబానికి కంచుకోట అనుకున్నారో ఇవాళ రాయబరేలీకి పైన అదేవిధంగా అమేథీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అమేథీలో 2019లో గెలిచారు. 2014లో ఓడిపోయినా 19లో గెలిచారు. ఇప్పుడు అదే అమేథీ నుంచి గెలిచినటువంటి స్మృతి ఇరానీ కేరళకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ను వయనాడ్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున నిలబెట్టారు. సో ఇప్పుడు ఆ స్మృతి ఇరానీ వయనాడ్లో కూడా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైతే అమేథీలో రాహుల్ గాంధీని ఓడించారో అక్కనే వయనాడ్లో స్మృతి ఇరానీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా పెడుతున్నారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ రాహుల్కు పోటీగా వయనాడ్ లోక్సభ స్థానానికి గురువారం నామినేషన్ వేయనున్నారు. తర్వాత రోడ్ షో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీ కూడా పాల్గొంటారు. 2019లో అమేథీలో స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించిన సంగతి తెలిసిందే. అప్పుడు వయనాడ్లో కూడా పోటీ చేసి గెలిచిన రాహుల్పై ఈసారి ఒత్తిడి పెంచడానికి ఆమె వయనాడ్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సో కేరళలో కూడా రాహుల్ గాంధీని అష్టదిగ్బంధనం చేసి రాహుల్ గాంధీ వయనాడ్లో కూడా ఓడిపోతాడనేటువంటి ప్రచారం చేసేటువంటి పరిస్థితి. అక్కడ ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. వాళ్ళంతా బీజేపీకి రాలనేటువంటి ఒక కనీసం వాళ్ళు ఓట్లు వేరనేటువంటి ఒక ఏమంటారు నమ్మకంతో అక్కడ వెళ్తున్నారు. కానీ అదంతా కాదు, అక్కడ వయనాడ్లో కూడా ఓడిస్తామనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా సాధ్యమవుతుందా వయనాడ్లో? అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో వయనాడ్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా? ఒకవేళ బీజేపీ గెలవకపోయినా ఓట్లు చీల్చి అక్కడ సిపిఐ జాతీయ కార్యదర్శి రాజాకు సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ అనీ రాజా అక్కడ పోటీ చేస్తున్నారు. మరి సిపిఐకి వెళ్తాయా ఆ పోటీలో? బీజేపీ ఓట్లు చీల్చుకొని కాంగ్రెస్ ఓట్లు చీల్చుకొని సిపిఐ ఓట్లు చీల్చుకుంటే గనక రాహుల్ గాంధీ ఓడిపోతారా? ఒకవేళ బీజేపీ గెలవకపోయినా సిపిఐ గెలుస్తుందా? ఇట్లా వయనాడుకు సంబంధించిన దాంట్లో కూడా రాహుల్ గాంధీ గెలవకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం ఉందని చెప్పడం కోసం, దేశవ్యాప్తంగా చర్చ జరగడం కోసం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఎత్తుగడ సఫలమవుతుందా విఫలమవుతుందా చూడాలి. కానీ వయనాడులో మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్లంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారనేటువంటి చర్చను పక్కకెళ్తుందా? ఇవాళ కేరళలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ పోటీ చేయడం అనేటువంటి అంశం కూడా ఆయన కూడా ఏమైనా ఒక మిరాకిల్ అద్భుతమైన చేయగలుగుతారా చూడాలి. మరి రాహుల్ గాంధీ ఇప్పటికే నామినేషన్ వేశారు. రాహుల్ గాంధీ వయనాడు ఆర్ఓకు నామినేషన్ పత్రాలు ఇచ్చారు.